మరి ఓడిపోయింది కదా చెప్తారా? 2018లో కర్ణాటకలో కాంగ్రెస్ చేసి పెట్టాడు, ఓడిపోయింది కదా అప్పుడు చెప్తారు అట్లాగా. అదే గెలిచినటువంటిది ఇదో లేకపోతే డిఎంకేనో ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. కాబట్టి అదే టైపులో ఓటమి సంబంధించినటువంటి లెక్కలు చెప్పరండి, గెలిచినటువంటి లెక్కలు చెప్పుకుంటుంటారు అన్నమాట. లెక్క ప్రకారం అయితే టీడీపీకి ఇంకా 26 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అయితే కావాలి. ఒక 10 మంది అయితే ఆల్రెడీ టచ్లో అదే ఉన్నారు, ఖచ్చితంగా వేస్తారు అనేది. మిగిలిన 16 మంది విషయంలో ఏమన్నా ఒక ఆఫర్స్ ఏమన్నా పెడతారా చంద్రబాబు నాయుడు గారు? దాన్ని ఢీ కొట్టడానికి 5వ లిస్టు అంటే ఫైనల్ లిస్టు అనౌన్స్ చేయకుండా ఏమన్నా పక్కన పెట్టారా జగన్ గారు? చూద్దాం, 5వ లిస్ట్ నాకు తెలిసి రేపు మాపు రిలీజ్ చేసేస్తారు. నెక్స్ట్ ఓన్లీ ఏంటంటే ఎంపీ క్యాండిడేట్స్ దగ్గర వాళ్ళ కన్సెంట్ దగ్గర ఆగుతోంది. అంటే అనిల్ కుమార్ యాదవ్ ఓకే అయిపోయాడు నర్సరావుపేటకి. ఇప్పుడు అక్కడ నెల్లూరుకి సంబంధించి ఎవరిని పెట్టాలి తన సీట్లో, వేమిరెడ్డి భార్య ఇట్లా పేర్లు వినబడుతున్నాయి. అట్లాంటివి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక కుటుంబంలో ఇద్దరికి ఇవ్వనన్నావు కదా, మరి నాకేమో మా అబ్బాయికి వద్దన్నావు, ఏదో మా అబ్బాయికి ఇస్తాము, లేకపోతే నాకు ఎవరో ఒకళ్ళకి అంటున్నావు కదా అంటూ ఆయన పేరేంటి, మన బాలిరెడ్డి లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా, బాలినేని లాంటి వాళ్ళు. కాబట్టి అందుకని చెప్పేసి లెక్కలు కొన్ని ఆలోచిస్తారు. అయితే ఇప్పుడు కొన్ని చోట్ల కుటుంబానికి కూడా ఇచ్చినట్టుదే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొత్స భార్య, బొత్స మ్యాన్ అంతమందికి ఇస్తున్నప్పుడు ఇక్కడ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఇద్దరు ఫ్యామిలీలో ఇద్దరికి ఇవ్వకూడదని రూల్ ఏం పెట్టుకున్నట్టు ఏం కనిపించదు, ఇస్తున్నాడు. కాబట్టి బాలినేనికి ఇద్దరికి వాళ్ళ అబ్బాయికి అన్న చోట ఏమన్నా మరి క్లాష్ ఉందేమో.